హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూస్ వ్లాగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. సో యూట్యూబ్ ఛానల్లో అయితే మనకి ఇవేమీ తెలుసుకోలేం. అనలిటిక్స్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది, వీడియోస్ చూసుకోవచ్చు, షార్ట్స్ ఇవే ఉంటాయి. ఇవి నార్మల్ అనలిటిక్స్ అనమాట. అండ్ 35.4K ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు వ్యూస్ అవన్నీ చూపిస్తుంది అంతే. బట్ మన వాచ్ టైమ్ హవర్ ఎలిజిబిలిటీ అనేది వైటీ స్టూడియో యాప్లో మనకి తెలుసుకోవచ్చు. సో నేను ప్లే స్టోర్లో వైటీ స్టూడియో అని చూడొచ్చు, లేకపోతే క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళి ytstudio.com అని టైప్ చేయాలన్నమాట. సో డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. సో నేను ప్లే స్టోర్లో వైటీ స్టూడియో అని టైప్ చేశాను. సో మనకి వైటీ స్టూడియో యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో నాకు సబ్స్క్రైబర్స్ 134 ఉన్నారు, వాచ్ టైం వచ్చేసి 151, వ్యూస్ వచ్చేసి 30.0K ఉన్నారు. ఇక్కడ మనకి వ్యూస్, లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవి కనిపిస్తుంటాయి, అనలిటిక్స్ ఉంటాయి, కంటెంట్, కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు కావాల్సింది ఎర్న్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ 2 ఎలిజిబిలిటీ ఉన్నాయి చూడండి, 500, 3000 ఒక వాచ్ అవర్, 1000 అండ్ 4000 వాచ్ అవర్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? ఫస్ట్ నేను 500 సబ్స్క్రైబర్స్ గురించి చెప్తాను. 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్ 1 ఇయర్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. బట్ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్కి మనకి మనీ రావు. ఓన్లీ మనకి ఏమంటారు, ఇక్కడ చూడొచ్చు, సూపర్స్, ఎంగేజ్ విత్ ఫ్యాన్స్ హూ షోస్ సపోర్ట్ త్రూ వన్ టైమ్ ఇంటరాక్ట్ అండ్ షాపింగ్ ప్రొడక్ట్స్ అక్రాస్ యువర్ ఓన్ సేల్ చేసుకోవచ్చు అనమాట. అంతే. దీనికి 500కి 3000 వాచ్ అవర్కి మనకి ఇవ్వరు. అదే 1000 సబ్స్క్రైబర్స్కి మనకి షార్ట్ ఫీడ్స్ యాడ్స్కి మనీ ఇస్తారు, వాచ్ పేజ్ యాడ్స్కి మనీ ఇస్తారు. మనకి 4000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ అయితేనే మనకి మనీ వస్తాయి. 500 దానికైతే మనకి మనీ రావు. బట్ మనం ఫస్ట్ రీచ్ అయ్యేది 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్. 3000 వాచ్ అవర్ ఈజ్ సో ఈజీ అని అనుకుంటున్నాను. అండ్ 30 lakhs షార్ట్ వ్యూస్ అంటే కొంచెం కష్టం అనమాట. ఐదర్ మనం 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఆర్ 500 సబ్స్క్రైబర్స్ 30 lakhs షార్ట్ వ్యూస్ కంప్లీట్ చేసుకో, ఏదైనా బోత్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా మనం ఈ ఎలిజిబిలిటీకి, మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి ఓకే అవుతామంట. అంతే. Thank you.